విజయవాడ కేంద్రంగా రూరల్‌తో పాటు విజయవాడ నగరంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో ఎక్కడికక్కడ చెట్లు కూడా రహదారిపై పడిపోయిన పరిస్థితి నెలకొంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎండాకాలం అతి భారీ వర్షాలు గత కొన్ని రోజులుగా విజయవాడ నగరంలో కురుస్తున్న నేపథ్యం అది. ఇక ఆదివారం ముఖ్యంగా సెలవు దినం అయినప్పటికీ కూడా ఉదయం నుంచి ఏకధాటిగా భారీ వర్షం కురవడంతో ఎక్కడికక్కడ దాదాపుగా కొన్ని ప్రాంతాలలో చెట్లు రోడ్లకు అడ్డంగా పడిపోయిన పరిస్థితి నెలకొంది. కొన్ని రహదారులు చెరువుల మాదిరిగా దర్శనమిచ్చాయి. దీంతో కలెక్టర్ ప్రత్యేకంగా రంగప్రవేశం చేశారు. లక్ష్మీశ కలెక్టర్ ఆదివారం సెలవుదినానికి కూడా జిల్లా కలెక్టర్తో పాటు మున్సిపల్ అధికారి యంత్రాంగం అంతా కూడా పర్యవేక్షిస్తున్నారు. ప్రత్యేకంగా పడిపోయిన చెట్లన్నీ కూడా రహదారులకు అడ్డంగా ఉండడంతో ట్రాఫిక్ సమస్య ఉన్న నేపథ్యంలో ఎక్కడికక్కడ తొలగించే దిశగా ప్రత్యేకంగా చర్యలు చేపడుతున్నారు. ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ పనులన్నీ కూడా విజయవాడకు సంబంధించి కలెక్టర్ లక్ష్మీశ ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్న పరిస్థితి మాత్రం నెలకొంది. నిజానికి అకాల వర్షాలు ఏపీని అతలాకుతలం చేస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఒక విజయవాడే కాకుండా విజయవాడ, అదేవిధంగా పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లా, అదేవిధంగా కాకినాడ, విశాఖ, విజయనగరం ఇలా రాష్ట్ర వ్యాప్తంగా అకాల వర్షాలు అనేది తీవ్ర ఇబ్బందులు పాలు చేస్తున్నాయి రైతాంగాన్ని చెప్పుకోవచ్చు. ప్రధాన కేంద్రాలలో చెట్లు చేమలు అన్ని కూడా నేల కొరిగిపోతున్న పరిస్థితులు నెలకొన్నాయి. వీటితో పాటు వరి ధాన్యం తీవ్రంగా ఈ అకాల వర్షాలు అనేవి రైతులను అయితే మాత్రం తీవ్ర ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి నెలకొంది. ఇప్పుడిప్పుడే వాటి ధాన్యానికి సంబంధించి పూర్తిగా నీటిలో తడిసిపోయిన పరిస్థితి కొన్ని ప్రాంతాల్లో ఎదురవుతున్న పరిస్థితి నెలకొంది. మరోపక్క వరి పొలాలన్నీ కూడా నీటితో మునిగిపోయిన పరిస్థితి కూడా ముఖ్యంగా ఏపీలో అనేక ప్రాంతాల్లో దాపరిస్తున్న పరిస్థితి నెలకొంది. నిన్నటి మొన్నటి వరకు సాయంత్రం పూట మాత్రమే వర్షం కురిసేది. ఉదయం అంతా కూడా బాలుడి ప్రతాపం అత్యధికంగా ఉండేది. అయితే ఈ రోజు ఆదివారం మాత్రం అత్యధికంగా విజయవాడ కేంద్రంగా భారీ వర్షం ఏకధాటిగా విజయవాడ నగరంతో పాటు రూరల్ ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురిసింది. నిజానికి కలెక్టర్ అంట అధికారి రహదారులపైకి వచ్చి పర్యవేక్షిస్తున్నారంటే అక్కడ వర్ష బీభత్సం ఏ విధంగా ఉందో మనము అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా ముఖ్యంగా విద్యుత్ సమస్యలు కూడా రాకుండా ప్రత్యేకంగా విద్యుత్ అధికారులు కూడా ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్న పరిస్థితి మాత్రం విజయవాడ కేంద్రంగా నెలకొందని చెప్పుకోవచ్చు. ఎక్కడైతే కొన్ని ప్రాంతాలు ఉన్నాయో, లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో అక్కడికి పూర్తిగా జలమయమైన పరిస్థితి మాత్రం నెలకొంది. నీరు నిలవ ఉండిపోయిన రహదారిపైన నీరు నిలవ ఉండిపోయిన పరిస్థితి నెలకొంది. ఆ ప్రాంతానికి మున్సిపల్ సంబంధించిన సిబ్బంది చేరుకుని ఈ డ్రైనేజీ వ్యవస్థ అంతా కూడా పూర్తిగా నీరు వెళ్ళిపోయే విధంగా కూడా పరిష్కరిస్తున్న పరిస్థితి మాత్రం నెలకొంది. ఉదయం నుంచి కూడా ఎడతెరిపోయిన వర్షం భారీగా విజయవాడలో కురిస్తే ఇలాంటి సమస్యలు తలెత్తిన పరిస్థితి నెలకొంది. ఒక్క విజయవాడనే కాకుండా ఏపీ వ్యాప్తంగా అకాల వర్షాలు అనేవి భారీగా కురుస్తున్నాయి. మే మాసం అంటే ఒక రకంగా బాణుడు అత్యధిక ప్రతాపం ఉంటుందని చెప్పుకోవచ్చు. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు ఉండాల్సిన రోజులు ఇవి. అలాంటిది భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు, కొండపోత వర్షాలు, పిడుగులతో కూడిన భారీ వర్షాలు, కొన్ని చోట్ల వడగళ్ల వర్షాలు కూడా కురుస్తున్న పరిస్థితి మాత్రం ఏపీలో ఉంది. ఏదేమైనా ఈ అకాల వర్షాలు రైతులను కాస్త కన్నీరు పెడుతున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికే మాజీ మంత్రులు కూడా కొన్ని చోట్ల ఈ అకాల వర్షాల ప్రాంతంలో పర్యటించారు. ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి రైతులను, ధాన్యాన్ని తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ కూడా కాకినాడ జిల్లాకు సంబంధించి మాజీ మంత్రి దాడిశెట్టి రాజా కూడా తొండంగి ప్రాంతంలో పర్యటించి పేర్కొన్న పరిస్థితి నెలకొంది. ఏదేమైనా అకాల వర్షాలు అయితే మాత్రం ఏపీ రాష్ట్రాన్ని, ఆంధ్రప్రదేశ్ ని కుదిపేస్తున్నాయని చెప్పుకోవచ్చు.